అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలోని కపిల మహర్షి చెప్పిన మాటలు. వృత్తిలో నష్టం వాటిల్లినప్పుడు అతడు తనను తాను మెరుగుపరుచుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. కానీ అన్ని ప్రయత్నాలలో విఫలుడై నష్టానికి గురి అయినప్పుడు అత్యాశ కారణంగా ఇతరుల నుండి ధనాన్ని పొందగోరుతాడు. ఆ విధంగా తన కుటుంబ సభ్యులను పోషించడంలో అసఫలుడైన ఆ దురదృష్టవంతుడు సౌందర్యహీనుడవుతాడు. అతడు సర్వదా తన వైఫల్యాన్ని గుర్తు చేసుకుంటూ దీర్ఘ నిట్టూర్పులు విడుస్తాడు. అతడు తనను పోషింపలేడని గమనించగానే భార్య, ఇతరులు, లోభులైన రైతులు ముసలి ఎద్దును పూర్వంలాగా ఆదరించినట్లుగా అతనికి అదే గౌరవాన్ని ఇవ్వరు. కుటుంబంలో సంపాదన లేనటి ముసలి వ్యక్తిని ప్రస్తుత కాలంలోనే కాదు, అనంతకాలం నుండి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. నవీన యుగంలోనూ కొన్ని జాతులలో లేదా దేశాలలో సాధ్యమైన తొందరగా చంపేందుకు ముసలి వాళ్లకు విషాన్ని ఇస్తున్నారు. కొన్ని ఆటవిక జాతులలో ముసలి తాతను క్రీడగా సంహరించి అతని దేహంతోనే విందు చేసుకుంటారు. రైతు పనిచేయడం ఆపేసిన ముసలి ఎద్దును ఇష్టపడని ఉపమానం ఇక్కడ చెప్పబడింది. అదేవిధంగా గృహాసక్తుడైన వ్యక్తి ముసలివాడి సంపాదన చేయలేకపోయినప్పుడు భార్య, కొడుకులు, కూతుళ్ళు, ఇతర బంధువులు అతనిని మెచ్చరు. వారు అతనిని నిర్లక్ష్యం చేస్తారు. ఇక వారు అతనికి గౌరవం ఇవ్వరనే మాట చెప్పవలసింది ఏముంది? అందుకే ముసలితనం రాకముందే కుటుంబ ఆసక్తిని త్యజించి పరమ పురుషుడిని ఆశ్రయించాలి. మనిషి భగవత్ సేవలో నెలకొనాలి. అప్పుడు భగవంతుడే అతని యొక్క రక్షణ భారాన్ని స్వీకరిస్తాడు. బంధువులు అతనిని ఉపేక్షించరు అని చెప్పబడింది. పూర్వము తాను పోషించిన వారి చేతనే పోషించబడుచున్నప్పటికీ మూర్ఖుడైన గృహాసక్తుడు కుటుంబం పట్ల విరక్తుడుగాడు. ముసలితనం ప్రభావంతో వికార రూపాన్ని పొంది అతను మృత్యువును పొందడానికి సన్నద్ధుడై ఉంటాడు. గృహాసక్తి ఎంత బలీయమైందంటే ఒక వ్యక్తి తన ముసలితనంలో కుటుంబ సభ్యులచే ఉపేక్షింపబడిన అంటే నిరాదరణ చూపబడిన అతడు కుటుంబం పట్ల అనురాగాన్ని మాత్రం విడిచిపెట్టలేడంట. అతడు ఇంట్లోనే కుక్కలాగా ఉండిపోతాడు. బలహీనునిగా కాకముందే, భౌతిక కలాపాలలో ఓడిపోకముందే, రోగగ్రస్తుడు కాకముందే మనిషి సంసారాన్ని త్యజించి మిగిలిన జీవితాన్ని భగవత్ సేవలో పూర్తిగా గడపాలని వైదిక విద్యా విధానంలో ఉపదేశించబడింది. అందుకే మనిషి తనకు 50 ఏళ్ళు దాటగానే సాంసారిక జీవితాన్ని విడిచిపెట్టి ఒంటరిగా అడవిలో జీవించాలి అని ఆ కాలంలో వానప్రస్థ ఆశ్రమం గురించి ప్రస్తావన చేయబడింది. సరే, ఇప్పుడు కలియుగము అక్కడ అడవులంతా నగరాలు అయిపోయినాయి, ఆకాశ హర్యాలు అయిపోయినాయి, భవంతులు అయిపోయినాయి, జనసమ్మర్దం అయిపోయింది. అక్కడికి వెళ్ళలేము. కానీ ఉన్న చోటని మనము ఆ వాతావరణాన్ని మనము ఇక్కడ ఉన్న చోట్లనే మనము ఆవిష్కరించుకోవచ్చు. పూర్తిగా సన్నద్ధుడైన తర్వాత అతడు సన్యాసిగా మారి విస్తృతంగా ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక జీవిత జ్ఞానాన్ని ఇంటింటా పంచాలి అని చెప్పబడింది. మరి యొక్క సంచికలో చెడు కర్మఫలం యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.